మార్క్స్ వార్త 11వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మైక్ సౌండ్ ప్లీజ్. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. ద వర్డ్స్ 1 నుంచి చూస్తే, వారు యెరూషలేమునకి సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బేత్పేగా బెతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు, అంటే యెరూషలేములోకి వెళ్తున్న ముందే ఒక ప్రదేశానికి వచ్చారు. అక్కడ ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడెను. దాని మీద ఏ మనుషుడును ఎవ్వడును కూర్చుండలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే ఆ శిష్యులకి, వెళ్ళి గాడిద పిల్లని, కట్టబడి ఉన్న గాడిద పిల్లని, ఏదైతే గాడిద పిల్ల బంధించబడిందో తాళ్లతో, దాన్ని విప్పి నా దగ్గరికి తీసుకొని రండి. అది ఎవరు కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా దాని మీద కూర్చోలేదు. సో నథింగ్ వాజ్ సిటెడ్ ఆన్ దట్ డొంకీ. సో ఆ ఒక విషయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు, ఆ ఒక గాడిద పిల్లను విప్పేసి నా దగ్గరికి తీసుకొని రండి. సో శిష్యులు ఏమంటున్నారు, ఒకవేళ ఎవరైతే మరి గాడిద పిల్లని ఎందుకు తీసుకొని పోతున్నావు, అది మాది అని ఒకవేళ అంటే మరి ఏం చెప్పాలి యేసయ్య అంటే, ఎవరు మిమ్మల్ని అడగారు, ఎవరు మిమ్మల్ని ఆటంకపరచరు. ఎందుకు ఎవరు మిమ్మల్ని ఆటంకపరచరు ఆ విషయంలో అంటే, అది 3rd వర్స్లో లాస్ట్ మూమెంట్లో చూస్తే, అది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పాలి. ఒకవేళ ఎవరైనా అడిగితే ఆ గాడిద పిల్ల ఎవరికి చెందింది, యేసుక్రీస్తు ప్రభుకు చెందింది అన్నట్టుగా అక్కడ చెప్పమని యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు డైరెక్ట్ టు ద స్క్రిప్చర్. దేవుని ఒక వాక్యం చెప్తుంది ఏంటంటే, ఏదైతే ఒక గాడిద పిల్ల అక్కడ తాళ్ళతో బంధించబడిందో దాన్ని ఎవరు పట్టించుకోలే, అది పుట్టినప్పటి నుంచి. కానీ ఆ గాడిద పిల్లను దేనికి సమర్పించారంటే దేవునికి. ఇది వాడబడితే దేవుడే దీన్ని వాడుకోవాలా. అందుకే ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు, ఎవరైనా అడిగితే ఏం చెప్పమంటున్నాడు, ఇది ప్రభువునకు కావాలా. అంటే ప్రభువుకి కావాలి అంటే అర్థం ఏంటి, ఎవరికి సమర్పించారా గాడిద పిల్లను, ప్రభుకి సమర్పించారు. కానీ వాడబడ్డదా. సో ఆ గాడిద పుట్టినప్పటి నుంచి అప్పటి వరకు ఎవరు ఆ గాడిదను వాడలేదు. ఏ ఒక గుడి సంబంధమైన పాస్టర్స్, అక్కడ ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే ప్రధానులు ఉన్నారో, ఎవరైతే పరిసయ్యులు ఉన్నారో, పాస్టర్స్ ఉన్నారో, ఏ ఒక్క రోజు దానిని వాడుకోలేదు. ఎందుకు, దేని వాడుకుంటారు మామూలుగా అయితే, గుర్రాలను వాడుకుంటారా, గాడిదలను వాడుకుంటారు. అప్పట్లో ఉన్న రాజ పరిపాలనను బట్టి గుర్రాలను వాడుకుంటారు. కానీ ఇక్కడ దేవునికి గుర్రాలతో పాటు అన్నీ సమర్పించే వాళ్ళు కనుక దాంట్లో ఉన్న జంతువు గాడిద. సో దాన్ని కూడా దేవునికి ఏం చేశారు, వాళ్ళు సమర్పించారు. సో యేసుక్రీస్తు ప్రభు దేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడండి, దేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, గాడిద. బట్ ఆ డాంకీ ఏదైతే ఉందో ఆ డాంకీని మాత్రమే సెలెక్ట్ చేసుకోవట్లేదు, దాంతో పాటు ఏదైతే డాంకీ బంధించబడిందో ఆ బంధకాన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అర్థం చేసుకోండి. సో ద లార్డ్ జీసస్ ఈజ్ సెలెక్టింగ్ ద బాండేజ్. దాని మీద ఎవరైనా ఎక్కారా, దాని మీద ఎవరైనా ఎక్కి సవాల్ చేయబడ్డారా, నో, నథింగ్. ఎందుకు అంటే దాన్ని ఎవరు ఇష్టపడట్లేదు కాబట్టి. ఎవరైనా ఇష్టపడతారా, దాని మీద ఊరేగించబడితే ఎవరైనా కొనియాడతారా, దాని మీద కూర్చున్న వాణిని కొనియాడతారా, లేదు. యేసుప్రభు దేన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, కొనియాడబడని దానిని సెలెక్ట్ చేసుకున్నాడు. ట్రై టు అండర్స్టాండ్. దేన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, కొనియాడబడని దానిని. గుర్రం మీద కూర్చున్న వాణిని కొనియాడతారా లేదా, గుర్రం మీద కూర్చున్న వానికి చప్పట్లు కొడతారా లేదా. కానీ ఇక్కడ యేసు ప్రభు గుర్రాన్ని సెలెక్ట్ చేసుకోవట్లేదు. దేన్ని సెలెక్ట్ చేస్తున్నాడు, గాడిద. ఆ గాడిద ఏ పొజిషన్లో ఉంది, బంధించబడింది. ఇట్ ఈస్ ఇన్ ద బాండేజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న వారికి చాలామంది విడుదల కలుగుతుందండి బై దిస్ ప్రొఫెటిక్ థింగ్. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ మన లైఫ్లో, మన జీవితంలో
మనం అనుకుంటున్నట్టు కొన్నిసార్లు దేవుడు వాడుకుంటున్నాడేమో అని అనుకుంటాం. సమ్ టైం మనం ఎక్కడనో బంధించబడతాం. ఎవ్వరు దాన్ని పట్టించుకోవట్లేదు. ఇన్ ద సిమిలర్ మేనర్ మిమ్మల్ని ఎవడు పట్టించుకోరు. ఎప్పుడు పట్టించుకోరు? ఆ గాడిద దేవునికి సమర్పించిన తర్వాత గాడిదను ఎవరు పట్టించుకోలేదు. మీరు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటారో అందరు మిమ్మల్ని విడిచిపెడతారు. హల్లెలూయా. దట్స్ ద కామన్ ఇష్యూ. ఎందుకు అనేకమైన గాడిదలు ఉన్నాయి. బిజినెస్ పరంగా వాడుకుంటున్నారు, తర్వాత ఆ గాడిద పిల్లను రకరకాల విషయంలో వాడుకుంటున్నారు. బట్ ఈ ఒక స్పెసిఫిక్ డాంకీని ఎందుకు ప్రజలు వాడుకోలేకపోతున్నారంటే దాన్ని దేనికి సమర్పించారు? గాడ్కి. ఇఫ్ యూ సబ్మిటెడ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, ఎవ్రీ వన్ లీవ్స్ యూ. నీ చుట్టూ పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నీకు దూరం అయిపోతారు. దట్స్ ఎ మూమెంట్ దట్ గాడ్ విల్ మేక్ యువర్ థ్రెడ్స్ టు బి కట్ ఆఫ్. ఏదైతే తాళ్ళతో బంధించబడ్డాయో ఆ తాళ్ళ నుంచి బయటికి వచ్చే అంత నొప్పి నీకు కలుగుతాదండి. ఆ నొప్పి మీకు విడుదల చేసేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ద డాంకీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్ జీసస్, నాట్ హార్సెస్. గుర్రాలు యేసు ప్రభు కోసం వెయిట్ చేస్తున్నాయా? డాంకీ. ఎందుకు? గుర్రాలు స్వేచ్ఛగా ఉన్నాయి, అందరు గుర్రాలను వాడుకుంటున్నారు. బట్ యేసు ప్రభు దేన్ని వాడుకుంటున్నారు? గాడ్. స్పెషల్ కేటగిరీ ఆఫ్ గాడ్. మన దేవుడు స్పెషల్గానే కనిపిస్తాడండి. మన దేవుడు ఎలా కనిపిస్తాడు? స్పెషల్. ఈజ్ ద స్పెషల్ గాడ్. ఈ కెన్ మోటివేట్ అస్ ఇన్ ద స్పిరిట్. అంత లెవెల్స్లో మన దేవుడు పని చేస్తూ ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు స్టోరీని చూసుకుంటే సౌలు ఏం పని చేసేవాడు? గాడిదలను కాసుకునేవాడు. ఇజ్రాయేలు మొదటి రాజు ఎవరు? సౌలు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? గాడిదలను కాసేవాడిని ఎన్నుకున్నాడు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? తరువాత గొర్రెలను కాసేవాడిని ఎన్నుకున్నాడు. సీ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్స్. అంటే ఏ ఒక్క పరిస్థితులలో నువ్వు ఉన్నావో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో అందరు ఏం చేస్తారు? మిమ్మల్ని విడిచిపెడతారు. అందరు విడిచిపెట్టారనే ఉద్దేశాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చి అందరు విడిచిపెట్టారన్నట్లయితే అది నీకు మంచిది కాదు. సో దయచేసి ఈ వాక్యం ముందుగానే దేవుడు సెలవిస్తున్నాడు. ఎందు నిమిత్తం అంటే యూ నీడ్ టు గెట్ విజ్డమ్. జ్ఞానం కావాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరు ఎక్కువ నిన్ను విడిచిపెడతారంటే నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తావో వాళ్ళు నిన్ను విడిచిపెడతారు. ఇది కూడా గమనించాలి. ఎవరు ఎక్కువ విడిచిపెడతారు మిమ్మల్ని? ఎవరినైతే మీరు ఎక్కువగా ప్రేమిస్తారో, ఇష్టపడతారో, ప్రతిరోజు ఫోన్, ప్రతిరోజు ఆయన లేకుండా ఆమె లేకుండా ఉండలేని అంటామో, గాడ్ ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయా. అందుకే ముందే చెప్పిన మన గాడ్ స్పెషల్ గాడ్. ఎందుకు అంటే దగ్గరుండి మోసం చేసిన తర్వాత నీ హృదయం చాలా నొప్పిగా తయారవుతుంది. అది అవ్వొద్దనే ముందే దేవుడు కొంచెం నొప్పి ఉన్నప్పుడే దూరం చేసేస్తాడు. దట్ ఈస్ మీన్ దట్ దేవుని ప్రేమ నీలో బాలిగా పనిచేయడానికై, బలంగా పనిచేయడానికై దేవుడు చేసే కార్యాలు చాలామందికి అర్థం కావు. అరే నేను ఎంత దేవుళ్ళు ఎదుగుదాం అనుకుంటే అన్ని కష్టాలు వస్తున్నాయి. దేవుళ్ళు ఎంత ముందుకు వెళ్దాం అనుకుంటే ప్రజలు నన్నంతా దూరం పెట్టేస్తున్నారు. లెట్ దెమ్ దూరం పెట్టనివ్వండి. ఇక్కడ ముందుకు వస్తే వర్స్ నెంబర్ 4 చదవండి. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచిన వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండే. ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు? దాని మీద ఆసీనుడు అయ్యాడంట. ఐ వాంట్ టు గివ్ ద రెవల్యూషన్. రాకడికి యేసు ప్రభు ఎలా వస్తాడండి? మేఘాల మీద వస్తాడు. ఇట్స్ గుడ్. గుర్రముల రథముల పైన దిగొస్తాడు. ఎలా వస్తాడు యేసు ప్రభు? రాకడలో ఆర్ ఎల్స్ రెండో రాకడలో ఎలా వస్తాడు? సో రాకడలో మేఘాలపై వస్తాడు. రెండో రాకడలో ఎలా వస్తాడు? ఆయనతో పాటు ఎవరు వస్తారు భూమి మీదకి? సంఘం. మనం ఏవైతే సంఘముగా ఉన్నామో సంఘముతో పాటు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వస్తాడు. ఎలాగొస్తాడు? గుర్రముల మీద ఆసీనుడై గుర్రముల రథములతోనూ ఆయన దిగి వస్తాడంట. వై ఈ చూజన్ హార్సెస్ ఇన్ దట్ టైం? ఎందుకు ఆ సమయంలో గుర్రాలను ఎన్నుకున్నాడంటే ఆ సమయంలో మీరు ఉన్నారు కనుక. అర్థం చేసుకో. ఆ సమయంలో యేసు ప్రభుతో పాటు ఎవరున్నారు? సంఘం ఉంటుంది కనుక. ఏదైతే ఇక్కడ గాడిద మీద కూర్చున్నాడో, ఎందుకు కూర్చున్నాడంటే అక్కడ మీరు గుర్రములపై కూర్చోవడానికి.
అండర్స్టాండ్ దట్ స్క్రిప్చర్. హల్లెలూయా. Whatever the Lord has done, it is opposite to you. యేసుక్రీస్తు ప్రభు నీ కోసం రక్తం కార్చాడు. ఎందుకు? నీ పాపం పోవడానికి. అర్థమవుతుందా? నీ శాపం పోవాలంటే ఆయన ఏదో చేయాలా, నీ పాపం వెళ్ళిపోవాలంటే ఆయన ఏదో చేయాలా, నువ్వు బాగుపడాలంటే నువ్వు చేయడం కాదు, ఆయన ఏదో చేయాలా, చేశాడు. నువ్వు గుర్రం రథముల పైన ఆసీనుడు అవ్వాలన్నా కూడా ఆయన ఏదో చేయాలా. ఏం చేశాడు? గాడిదలపై కూర్చున్నాడు. దట్ మేక్స్ యూ టు ఎంటర్ ఇన్ టు ద రైట్ షిప్ ఆఫ్ ద ఆర్సెస్. ఆ గుర్రముల రథముల పైన ఆసీనుల అయ్యే సంఘమే అల్ఫా ఒమేగా మినిస్ట్రీ అండి, బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ దట్స్ ఎ ఎరా. ఏంటంటే ఆ హ్యూమిలిటీ ఏదైతే యేసుక్రీస్తు ప్రభుకు ఉందో, ఎందుకు ఆయన గాడిద మీద కూర్చోవాల్సి వచ్చిందంటే మీకోసమే అండి. ఈవెన్ నాట్ ఫర్ హిమ్, ఆయన కోసం కూడా కాదు. ఎందుకు? ఆ లేఖనం ఎందుకు రాశాడు దేవుడు? మనందరి కోసం. యేసు ప్రభు కోసం రాయలేదు లేఖనం. ఎవరి కోసం రాశాడు? సంఘం ఆర్ఎల్స్ మనుషుల కోసం ఆ లేఖనాలు రాశాడు. యేసు ప్రభు ఏం చేస్తూ వస్తున్నాడు? ఆ లేఖనాలను నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఆయన ఎప్పుడైతే ఆ ఒక గాడిదపై కూర్చొని ముందుకు వెళ్తున్నాడు, ట్రై టు అండర్స్టాండ్ వర్స్ నెంబర్ 8. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తమ పొలములో నరికిన కొమ్మలను పరిచి. ఏం చేశారంట ఆయన మీద వచనంలో? అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. ఆ గాడిదకి హోదా పెరిగిందండి. అర్థమైందా? ఇప్పుడు ఆ గాడిది దేని మీద నడుస్తుంది? ఇప్పుడు ఇంకేం దేనిపైన నడుస్తుంది? ఇగో ఈ చెట్ల పైన. అందరు ఏం చేశారంట? గొడ్డలు తీసుకొని అన్ని చెట్టు కొమ్మలను నరికేసి, పూలను నరికేసి, బట్టలు తీసుకొని ఆ దారి పొడవున పరిచారంట. యేసుక్రీస్తు కోసం కాదండి, ద డాంకీ. నడుస్తున్నవాడు యేసయ్యనా డాంకీయా? సో ఫర్ ద డాంకీ దే ఆర్ డూయింగ్, బట్ దే ఆర్ ఇండైరెక్ట్లీ డూయింగ్ జీసస్. సో అర్థం చేసుకోండి, ఆ గాడిదకి ఘనత ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు దాన్ని చూస్ చేసుకున్నప్పుడు. మీ లైఫ్లో చాలామంది అనుకుంటూ ఉంటారు, నా లైఫ్ వేస్ట్, ఇంకా దేవుడు నన్ను ఎన్నుకోడేమో, దేవుడు నన్ను వాడుకోడేమోనని. ఒక్కసారి గాడ్ నీతో సావాసం చేస్తే కనుక, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. నువ్వు సావాసం చేస్తే కనుక అనట్లేదు. దేవుడు ఒకవేళ నీతో సావాసం చేస్తే ప్రజలందరి చూపు నీపై వస్తుందండి. ప్రజలు అందరి చూపు ద ఫేమ్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఏ ఘనత అయితే నీ పట్ల పెట్టాడో ప్రజలందరూ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఘనపరుస్తారంట. నువ్వు నడిచే ప్రతి దారిలో వాళ్ళ ఒక ఘనత పెడతారంట అండి. దిస్ ఈజ్ వాట్ కమింగ్ ఇన్ టు ద ప్రొఫెటిక్. హల్లెలూయా. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక. ఏమంటున్నారండి వాళ్ళు? ఓసనా ఓసనా. నెక్స్ట్, ఆయన జయము జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు స్తుతింపబడును గాక అంటున్నారా? ఏమంట? దావీదు రాజ్యం. వాట్ కైండ్ ఆఫ్ సైట్ దట్ దే ఆర్ సీయింగ్? వస్తుంది రాజు కాదు, రాజ్యము. అరే యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ రెన్. వస్తుంది రాజు కాదు, రాజ్యమే వస్తుంది. అందుకే ఏం స్తుతించబడును గాక? రాజ్యము స్తుతించబడును గాక. సీ దట్. సో వస్తుంది రాజా, రాజ్యమా? రాజ్. దేనిపై? డాంకీ. డాంకీయా ఆర్చసా? డాంకీ ఆర్చసా? ఏ ఒక స్క్రిప్చర్ని బట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. లెట్ us go deep. సో వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. నెక్స్ట్, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళెను. రైట్. సో ఏం చేస్తున్నారంట? వాళ్ళు కేకలు వేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? గట్టిగా చెప్పాలా? కేకలు వేస్తున్నారంట. ఓసన్నా ఓసన్నా సర్వోన్నతమైన స్థలములో జయము జయము అని కేకలు వేస్తున్నారంట. కొంతమంది వచ్చి ఆ జయము జయము అని కేకలు వేస్తున్న దగ్గరికి వచ్చి ఆపుతున్నారంట. అవ్వచ్చు చూద్దాం. ఎక్కడ ఉంటుంది? మాథ్యూలోకి వెళ్ళండి. మాథ్యూలో ఉంటుందా? ఐ థింక్ యోహాను 12వ అధ్యాయం.
12:18. అందుచేత కాదు ప్రాఫెట్ 16 నుంచి చదవండి. 16. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ యేసు మహిమపరచబడినప్పుడు అని అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియో వారు ఆయనకు వాటిని చేసిరనియో జ్ఞాపకము తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, ఈ పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒకరితో ఒకరు ఏమంటున్నారు? ఒకరితో ఒకరు ఏమంటున్నారు? ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి. ఆ వర్డ్స్ అలానే ఉండండి లూకాలో. సో ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారు, యేసు ప్రభు అట్లా కొనియాడబడుతున్న టైంలో ఏమనుకుంటున్నారు ఈ పరిసయ్యులు? మనం ఎన్ని ప్రయత్నాలు చేసామో యేసు ప్రభుని చంపడానికి, మనం ఎన్ని ప్రయత్నాలు చేశామో యేసు ప్రభును తొక్కడానికి, ఆ ఒక ప్రాసెస్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం చేసిన అన్ని ప్రయత్నాలు నిష్ప్రయోజనమై పోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ఎవరు చెప్పుకుంటున్నారు? శత్రువులు. దోస్ ఆర్ ద ఎనిమీస్ ఆఫ్ జీసస్. ఏం చెప్పుకుంటున్నారు? మనం ఎన్నో ప్రయత్నాలు చేశాం. సమ్ టైమ్స్ మన బంధువులు, మన చుట్టాలు, మనం సో కమ పులి స్టాప్ ఎవరైతే మీ పట్ల ఇలాంటి కొన్ని పనులు చేస్తారో, ప్రయత్నాలు, నువ్వు ఎదగొద్దని, లేకపోతే నువ్వు ఆశీర్వదించబడొద్దని, లేకపోతే రకరకాల విషయంలో నువ్వు ఎదగొద్దనే విధానాన్ని బట్టి ఏవేవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఎలాగైతే నిష్ప్రయోజనము యేసు ప్రభు విషయంలో అయ్యాయో మీ అందరి విషయంలో కాబోతున్నాయండి. ఎవ్రీథింగ్ బీ గ్లోరిఫైడ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. సో దానికి కావాల్సిన క్యారెక్టర్స్, దానికి కావాల్సిన మెంటాలిటీ, దానికి కావాల్సిన స్టెబిలిటీ మనందరికీ దేవుడు ఇచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. యా, కమ్ టు ద లుక్. ఏ చాప్టర్? లూకాసు వార్త 19:38. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరుకునే నేడలా ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడండి? వీళ్ళందరూ కేకలు వేస్తున్నారు, జయము 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 అని కేకలు వేస్తున్నారు. బట్ సడన్గా శత్రువులు, ఎవరైతే యేసు ప్రభుతో పాటు ఉన్న యేసు ప్రభు బంధువులు ఉన్నారో, యేసు ప్రభుతో ఉన్న యేసుక్రీస్తు యొక్క చుట్టాలు ఉన్నారో, వాళ్ళు ఏమంటున్నారు? మీ శిష్యుల యొక్క నోరు మూపియండి, వాళ్ళు కేకలు ఎందుకు వేస్తున్నారు, అవసరమా అని అంటే యేసు ప్రభు ఏమంటున్నాడండి? ఒకవేళ వాళ్ళు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. వాట్ కైండ్ ఆఫ్ పవర్ ఇట్ ఈస్! హల్లెలూయా, హల్లెలూయా. మీరు సేవిస్తున్న దేవుని గురించి మీకు సరిగా తెలియదండి. ఒకవేళ తెలిస్తే మీ ఫెయిత్ అనేది వేరే డైమెన్షన్లో పనిచేస్తుంది. No kind of faith which is coming from God can torture you. దేవుని నుండి కలగజేయబడిన ఏ విశ్వాసమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. కానీ మీరు ఇబ్బంది పడుతున్నారంటే మీరు మిమ్మల్ని ఇబ్బంది మీరే చేసుకుంటున్నారు కనుక. సో ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఏమంటున్నాడండి? కేకలు ఒకవేళ వాళ్ళు ఆపితే ఎవరు కేకలేస్తారంట? హౌ కమ్ ద స్టోన్స్ కెన్ వర్షిప్ జీసస్? రాళ్ళు ఎలా కేకలు వేస్తాయి? రాళ్ళు ఎలా కేకలు వేస్తాయి? ఎప్పుడైనా భూకంపం వస్తున్నప్పుడు రాళ్ళ సౌండ్ వస్తుంది. ద వైబ్రేషన్స్ దట్ కమ్ ఫ్రమ్ ద ఎర్త్ ఆర్ క్వికెండ్ ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రోటోకాల్. సో ఏదైతే ఆ రాళ్ళు భూకంపం వస్తాయో అప్పుడు రాయి తగిలి ఏమవుతుందండి? అది ఎక్కడైతేయో తెలుసా? మీ ఇంట్లో, ఎక్కడైతే మీరున్న ప్రాంతంలో. హల్లెలూయా. ఆ సౌండ్స్ అనేది నన్ను ఆరాధిస్తాయి. అంటే యూ పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ భూకంపం వచ్చినప్పుడు ఆ భూకంపంలో ఏ ఒక రాళ్ళైతే కదిలించబడి ప్రజల్ని హింసించడానికి వస్తున్నాయని నమ్ముతున్నారో, వాస్తవానికి భూకంపం కానీ సునామీ కానీ దేవుని ఆరాధించడానికి వస్తాయి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమే. కానీ చాలామంది ఏం నమ్ముతున్నారండి? ప్రకృతి వికృతి. ఈ సృష్టి ఏం చేస్తుందంట? విధి నాట్యం ఆడుతుందంట. ఆ నాట్యంలో సునామీ అనే పేరు మీద, భూకంపం అనే పేరు మీద రకరకాల జనాభా అంతా చచ్చిపోతున్నారు. నో, దావీదు ఏమంటాడో తెలుసా? నా గిన్నె నిండి. సునామీ కూడా అలానే అనుకుంటుంది, సముద్రం అలానే అనుకుంటుంది, నా గిన్నె నిండి. దట్స్ ఎ అరే యూ నెవర్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. హల్లెలూయా.
సృష్టి అనేది అంత హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీనెస్లో ప్రజలాగమైపోతున్నారు బికాస్ వాళ్ళ జ్ఞానం లేక. సముద్రం ఆడుంటే ఇల్లు కట్టుకునేది నువ్వు సముద్రం పక్కన. ఎవడు కట్టుకోమన్నాడు సముద్రం పక్కన ఇల్లు? పేతురు ఏమంటాడండి, సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అలలు వస్తున్నాయి యేసయ్య, తుఫాను వస్తుంది. సముద్రం మధ్యలో అలలు రాకపోతే ఏమొస్తుంది? అంటే మనుషులు చేస్తున్న తప్పు ఏంటి? దాని దగ్గరికి వెళ్ళటం. సమ్ టైమ్స్ దానికి కూడా హ్యాపీనెస్ ఉంటుంది. గాడ్ క్రియేట్ ద హ్యాపీనెస్ ఫర్ ద సీస్, ఓషన్స్. గాడ్ క్రియేట్ హ్యాపీనెస్ ఫర్ ద రాక్స్. అంటే నువ్వు ఆరాధించకపోయినా పర్లేదు, దేవుని రాళ్లను మనుషులుగా తయారు చేసి ఆరాధించుకోగలుగుతాడు. గాడ్ నెవర్ డిపెండ్ ఆన్ యూ. దేవుడు మీ మీద ఆధారపడి ఆయన మహిమ ఉందా? నువ్వు ఆరాధిస్తే ఆయన వెలుగు ఎక్కువ అవుతుందా? నువ్వు ఆరాధిస్తే ఆయన శక్తి ఎక్కువ అవుతుందా? నేను ఒక మాట చెప్తాను, నిజంగా ఆయనకు శక్తి లేదు, ఎందుకంటే అవసరం లేదు కాబట్టి. సో గాడ్ డజంట్ హ్యావ్ పవర్ బికాజ్ ఇట్ డజంట్ నీడ్ ఇట్. ఈ దేవునికి శక్తి అవసరమా? దేవునికి మహిమ అవసరమా? ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఇఫ్ యూ వాంట్ టు డూ మిరకిల్స్, దేవుడు అద్భుతం చేయాలనుకుంటే ఏదైనా వాడుకొని అద్భుతం చేయగలుగుతాడు. సృష్టిని వాడుకోగలుగుతాడు, నీ రోగాన్ని వాడుకోగలుగుతాడు, నీ స్థితిగతులను వాడుకోగలుగుతాడు, ఏదైనా వాడుకొని నిన్ను బ్లెస్ చేయగలుగుతాడు. ఆయన కూడా ఆరాధింపగలుగుతాడు. దట్స్ అ వే దట్ ద హోలీ స్పిరిట్ ఈస్ ప్రీచింగ్. సో ఒకవేళ శిష్యులు కేకలు ఆఫ్ చేస్తే ఎవరు కేకలు వేస్తారంట? రాళ్ళు. హౌ కెన్ దట్ థింగ్స్ బి హ్యాపెన్? హల్లెలూయా, హల్లెలూయా. అంటే శిష్యులు ఒకవేళ నోరు ఆఫ్ చేస్తే ఎవరి నోరు ఓపెన్ అవుతుంది? అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నువ్వు వేసే కానుక ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలుసా? కొన్నిసార్లు నువ్వు అనుకుంటూ ఉంటాం, అరే నేను ప్రార్థన చేసి వేస్ట్, నా లైఫ్లో ఏం అవ్వట్లేదని. నో వరీ, నువ్వు వేసే కానుక నువ్వు ప్రార్థన చేయడం బంద్ చేసినప్పుడు అది నీ కోసం ప్రార్థిస్తుందంట. నువ్వు కేకలు వేయటం ఆపేస్తే దట్స్ ద మూమెంట్ దట్ యువర్ సీడ్ కెన్ ప్రే ఫర్ యూ. హల్లెలూయా. ఈ పుల్పిట్ ఇప్పించిన వారు, లేకపోతే ఈ కానుక, లేకపోతే ఈ మైక్ ఏదైతే స్పాన్సర్ చేశారో, వాట్ ఎవర్, దేవుని సన్నిధిలో కానీ, దేవుని యొక్క దైవజనుని కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏది చేసినా కొన్నిసార్లు అందరి లైఫ్లో డిప్రెషన్ వస్తుందా రాదా? కృంగిపోయే ఆ ఆలోచనలు వస్తాయా రాదా? అప్పుడు మీకేమనిపిస్తుంది? ఎంత ప్రార్థన చేసినా నా లైఫ్లో ఏమీ జరగట్లేదు, నేను ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను, ప్రతిరోజు ప్రార్థిస్తున్నా, నా లైఫ్లో ఏమీ జరగట్లేదు. ఎందుకంటే నీ ప్రార్థనకి ఎక్కువ శక్తి లేదు, నువ్వు వేసిన కానుకకు ఎక్కువ శక్తి ఉంది. హోలీ స్పిరిట్ విల్ స్టాప్ యువర్ ప్రేయర్ అండ్ బిగిన్ టు మేనిఫెస్ట్ ద ప్రేయర్ ఆఫ్ ద సీడ్ విచ్ యూ హ్యావ్ సో. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్. సో దేవుడు కొన్నిసార్లు నీ ప్రార్థనను ఆఫ్ చేస్తాడు, నీ కేకలు ఆఫ్ చేస్తాడు. ఎవరి కేకలు ఆన్ చేయడానికి? నువ్వు వేసిన యొక్క కానుక. హల్లెలూయా. హేబెల్ చనిపోయాడు, ఇంకా ప్రార్థిస్తున్నాడా లేదా? హేబెల్ చనిపోయినా కూడా దేవునికి ఎలా ప్రార్థిస్తున్నాడు? హేబెలు చనిపోయినప్పుడు ఏ రక్తం అయితే భూమి మీద ఉందో ఆ రక్తం దేవునికి మొరపెడుతుందంట. ఆయన శరీరం చనిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది, స్టిల్ భూమి మీద ఆయన సంబంధమైనది ఏది ఉన్నా అది మొరపెడుతుందంట. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ దట్ ఇట్ ఈస్. అందుకే నువ్వు వేసే కానుక అది చిన్నదైనా నీ ప్రేయర్ ఆఫ్ చేసినప్పుడు అది ఆన్ అవుతుంది. అక్కడ శిష్యుల యొక్క నోర్లు ముయించబడితే ఎవరి నోర్లు ఆన్ అవుతుందండి? రాళ్ళు. హల్లెలూయా. గాడ్ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్. గాడ్ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్రోటోకాల్. ఎంతమంది ఆ ఎక్స్పీరియన్సెస్లోకి వెళ్ళారు? ఎంత ప్రార్థన చేసినా నా లైఫ్లో ఏం కావట్లేదని ప్రేయర్ ఆఫ్ చేశారు. ఒక 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్. ఎంతమంది ఆ ఎక్స్పీరియన్స్లో ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఇంకా మిగతా వాళ్ళు లేరా? అసలు ప్రేయరే చేయరా? ఎన్నిసార్లు అనుకుంటాం, కొన్నిసార్లు అనిపిస్తుంది డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేసినా ఏమీ కావట్లేదు, వేస్ట్, నేను చెయ్య. ఒక 3 వీక్స్ ఆఫ్ చేసి 3 వారాల తర్వాత, 4 వారాల తర్వాత సడన్గా ఏమవుతుందో తెలియదు. నువ్వు ఇంతకుముందుకు చేసిన ప్రార్థన కన్నా ఎక్కువ ప్రార్థిస్తావు. మరి ఎక్కువ ప్రార్థన చేసేలాగా చేసేది ఏంటో తెలుసా? నువ్వు వేసిన కానుక అది మొరపెడుతుందంట. హల్లెలూయా. అవి ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి రాళ్ళలాగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అవి రాళ్ళలాగానే ఉన్నాయి, అసలు ఏమి పని చేయనట్టే ఉన్నాయి. రాళ్ళు చూస్తే కూడా అలానే అనిపిస్తుంది. ఇవి ఎందుకున్నాయో? ఎందుకున్నాయి అవి? నువ్వు ఒకవేళ మనుషులందరూ కలిసి ఆ బాబెల్ టవర్ విషయంలో ఎలాగైతే ఒక మాట మీద నిలబడ్డారో, ఒకవేళ మనుషులందరూ కలిసి నేను దేవుని ఆరాధించమని
ఒక ప్రామిస్ చేసుకుంటే దేవుడు బాధపడాడు. దేవుడు ఏం చేస్తాడు ఆ మూమెంట్లో? రాళ్ళకి జీవాన్ని ఇచ్చేస్తాడు. ఆ రాళ్ళు దేవుని స్తుతిస్తాయి. మనుషులకు సిగ్గు రాదా? మనుషులకు ఇజ్జత్ అప్పుడు రాదా? మనుషులకు ఆలోచనలు రావా? వచ్చేస్తాయి. అంటే గాడ్ డిపెండింగ్ ఆన్ యూ. దేవుడు మీపై ఆధారపడుతున్నాడా? నో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం మనందరినీ నిజంగా మార్చాలండి, నిజంగా మార్చాలి. అక్కడున్న యాజకులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేశారంట. ఆ ప్రయత్నాలన్నీ ఏమైపోయాయి? నిష్ప్రయోజనము. ఎంతమంది నిజంగా మీ వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు? ఆడు చచ్చిపోవాలని, చెడిపోవాలని? చెప్పాలా? నిజంగా ప్రయత్నాలు చేస్తున్నారా? చచ్చిపోవాలని, చెడిపోవాలని, వాడు పైకి రావద్దని, అవతల వాడు మీ పట్ల చేస్తున్నాడా అని క్వశ్చన్ వేయట్లేదు. దయచేసి అర్థం చేసుకున్న క్వశ్చన్, మీరు అవతల వాళ్ళ పట్ల చేస్తున్నారా? హల్లెలూయా. నీ మనస్సులో ఎప్పుడైతే కుళ్ళు ఏర్పడుతుందో నువ్వు చేస్తున్నట్టే. యేసుప్రభు ఏమంటాడండి? నరహత్య అంటే అర్థం ఏంటి? ఒకని దగ్గరికి వెళ్ళి శరీరంని వాడిని చంపడం కాదు, మనస్సులో నువ్వు ఎప్పుడైతే కుళ్ళు కుతంత్రం పెట్టుకొని అదే కుళ్ళుతో ఎప్పుడైతే ఒక మనిషిని మాట అంటావో నువ్వు నరహత్య చేసినావంట. గ్రేస్ అది గ్రేస్లోకి వచ్చినోడు ఇంకా పర్ఫెక్ట్ అవ్వడానికి ధర్మశాస్త్రం కన్నా డేంజరస్ గ్రేస్ అది. ఇంకా ధర్మశాస్త్రం ఆయన ఏం చెప్తుంది? నిజంగా చంపితే చంపినట్టు. కానీ కృప ఏం చెప్తుంది? నీ హృదయంలో ఒకవేళ చెడు ఆలోచన పెట్టుకొని కావాలని ఒక వ్యక్తిని ఎప్పుడైతే అంటావో, కావాలని ఒక వ్యక్తిని హింసిస్తావో, యు ఆర్ సిన్నర్. హల్లెలూయా, హల్లెలూయా. సో మరి పరిసయ్యులాగా ఉన్నారా? పరిసయ్యులు సద్దకియేలాగా ఉన్నారా? అందరూ లేరా? ఉన్నారా లేరా? ఎంతమంది వాడు బాగుపడొద్దని అనుకుంటున్నారు? మీ చుట్టాలు కావచ్చు, మీ అన్నదమ్ములు కావచ్చు, మీ అక్క చెల్లెలు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, అరే వాడు బాగుపడొద్దురా అని అనుకుంటే మీరు చర్చికి రాకపోవడం మంచిది. ఎందుకో తెలుసా? మీరు చర్చికి వస్తే దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు చర్చికి వస్తే దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉన్నది ఎందుకు? చెడు మార్గంలో వెళ్తుంటే దేవుడు సంతోషిస్తుంటాడా? తన్ని కొట్టి నిన్ను మంచి మార్గంలో నిలబెట్టిస్తాడు. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే కనుక దేవుడు నిన్ను సరియైన మార్గంలో తీసుకురావడానికి, కొన్ని కష్టాలు రావడానికి నీ డోర్స్ని ఓపెన్ చేస్తాడు. ఆ కష్టాలు మిమ్మల్ని ఏం చేస్తాయి? మార్చేస్తాయంట. ఆ కష్టాలే రావద్దంటే సరిగా ఉండడం బెస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సో దయచేసి ఎవరి మీదనైనా, ఏ శత్రువు మీదనైనా మనం పెట్టుకోకుండా అందరూ కూడా దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నారనే ఒక విశ్వాసం మీద బేస్ అయి నీ జర్నీ ముందుకెళ్తే మాత్రం అది సూపర్ న్యాచురల్గా బ్లెస్ అవుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళు ఏ ప్రయత్నాలు చేశారో అవన్నీ కూడా నిష్ప్రయోజనమైన. సో మీ ప్రయత్నాలు మరి నిష్ప్రయోజనం అవ్వాలా, ప్రయోజనం అవ్వాలా? ఒకవేళ చెడు ప్రయత్నాలు చేస్తే చాతబడులు అంటే ఏంటివండి? నీ 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 యొక్క మొహం, నీ పిక్చర్, ఈ కర్చీఫ్ అనేది నీ పిక్చర్ అనుకుందాం. వాడు ఏం చేస్తాడో తెలుసా? నీ బొమ్మను తీసుకొని, నీ పిక్చర్, నీ ఒక ఫేస్ని తీసుకొని వాడు పదే పదే శాపాన్ని పలుకుతూ ఉంటాడు. వీని కాలిరగాలి అని ఒక మంత్రం అనేది దాన్ని జపించి నీ కాలిరగాలి అని అంటాడు. సో ఎప్పుడైతే అలా అంటూ ఉంటాడో ఏదో ఒక యాక్సిడెంట్ ద్వారా నీ కాలిరిగిపోతుంది. సో అదే మనం చేసే చాతబడి ఎలా ఉంటుందో తెలుసా? వీడు బాగుపడొద్దు సేమ్ మంత్రాలు చేసేటోడే మనం. చూసినప్పుడల్లా మన మనసుకు అదే అనిపిస్తుంది ఆ వ్యక్తిని. అంటే చాతబడి మంత్రికులు వేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? క్రైస్తవులు కూడా చేస్తున్నారు. దాని నుంచి విడుదల మీకు కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకరు ఎదుగుతున్నప్పుడు అది సంఘంలోనైనా, సంఘం బయట కానీ, బంధువులలో కానీ, మీ కుటుంబంలో కానీ, నిజంగా మీరు పక్షిరాజు లాంటి స్థాయి మీకు రావాలంటే ఇవన్నిటిని మీరు ఆఫ్ చేసుకోండి. ఎవరి మీద మనం కుళ్ళుబడినా మన స్థాయి కిందికి వెళ్ళిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మరి ఆ కుళ్ళు అసూయ మరి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఆ కుళ్ళు అసూయ వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? మీరు చేస్తే మంచిది, దేవుడు చేస్తే డేంజర్ అవుతుంది.
ముందే చెప్తున్నా. సో మీరు మీ ఆ ఒక చెడును ఎప్పుడైతే తీసేసుకుంటారో క్లియర్ వేలో సుఖమైన జీవితంలో ఉంటారు. కానీ దేవుడు తీశాడనుకో కష్టాలను పెట్టి నలగొట్టి నీలో ఉన్న చెడును తీసేస్తాడు. ఇప్పుడు ఎవరు తీసేసుకోవడం మంచిది? మనమే. దేవుని వాక్యం విని దాని పట్ల ప్రార్థన చేసి సహాయం అడిగితే కనుక మనలో ఉన్న చెడు మనం తీసేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనలో ఉన్న చెడును కూడా తీసేసుకోలేని పరిస్థితి ఉంటే కనుక దేవుడు తీసేస్తాడు. దేవుడు తీసేస్తే చాలా డేంజరస్గా తీసేస్తాడు. సో డోంట్ గివ్ ఛాన్స్ టు గాడ్. మీరే మీ నుండి ప్రతి చెడు తొలగించుకునేలాగా దేవుడు మీకు శక్తి ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చేశాడు. దట్స్ ఆల్రెడీ పవర్ బిలాంగ్స్ టు యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో వీళ్ళ ప్రయత్నాలు ఏమైపోయాయంట? నిష్ప్రయోజనం అయిపోయి. ఇంకేమంటున్నాడు? కేకలు ఒకవేళ శిష్యులు వెయ్యకపోతే ఎవరేస్తారంట? ఎవరేస్తారంట? రాళ్ళు వేస్తారు. హల్లెలూయా. నీవు సంఘం కోసం కార్చిన చెమట, నువ్వు సంఘం కోసం వేసిన కానుక, రేపటి నాడు మనం చర్చ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వచ్చి ఎప్పుడైతే చెమట కారుస్తారు ఆ చెమట కూడా నీ కోసం ప్రార్థిస్తారు. గుర్తుపెట్టుకోండి. అంటే నీ పట్ల ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఎప్పుడు నువ్వు సంఘానికి కానీ దేవుని పనికి కానీ ఎప్పుడైతే చేస్తూ ముందుకెళ్తావో ద ప్రేయర్ వారియర్స్ బికమ్ ఇంక్రీజ్డ్. సో నిన్ను ఎప్పుడైతే ఒక మంత్రికుడు చూస్తాడో నీ వెనుక కొంతమంది 1000 మంది ఉంటారు. ఆ 1000 మంది ఏంటో తెలుసా? ఒకటి చెమట, ఒకటి కానుక, లేకపోతే ఒక పని, ఒక పరిచర్య, అలా 1000 మంది దూతల్లాగా పనిచేస్తారని. హల్లెలూయా. డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని శక్తి కన్నా గొప్పది దేవుని బాధ్యత. బాధ్యత లేనివాడు శక్తి గురించి మాట్లాడొద్దు. హల్లెలూయా. సో వాట్ వీ నీడ్ టుడే ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఏం కావాలి? బాధ్యత. యేసుక్రీస్తు ప్రభుని ఓసన్నా ఓసన్నా అని జయం 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 అని అరుస్తున్నప్పుడు, కేకలు వేస్తున్నప్పుడు ఆ పరిసెలు సర్దికేలు వచ్చి శిష్యులతో మాట్లాడుతున్నారు. మీకు తెలివి లేదు, ఎందుకు కేకలు వేస్తున్నారంటే వాళ్ళు ఆఫ్ చేశారా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఆఫ్ చేసినా నో ప్రాబ్లం టు జీసస్. రాళ్ళు కూడా స్తుతిస్తాయి. మొత్తం మీద లేఖనం నెరవేరాలంటే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, చేస్తున్నాడు, చేశాడు. ఎంతమంది నమ్ముతున్నారు నా జీవితంలో గాడ్ అద్భుతం చేశాడు? నమ్ముతున్నారా? వాట్ ఎవర్ యూ బిలీవ్ దట్ ఈస్ యువర్ మిరకిల్ ఇన్ జీసస్ నేమ్. ఏది నమ్ముతున్నారో అదే నీకు అద్భుతం జరుగును గాక. జస్ట్ ఒకసారి క్లాప్స్ కొట్టి గాడ్ మహిమపరచు. హల్లెలూయా. అండ్ యోహాను 12:20. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రయ్యతో చెప్పాను. ఆంద్రయ్యయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ఫిలిప్తో ఏమన్నారు అక్కడున్న ప్రజలు? మేము యేసయ్యని చూడాలనుకుంటున్నాం. ఫిలిప్ యేసుప్రభు దగ్గరికి వచ్చి చెప్పిండా? ఫిలిప్ ఎవరికి చెప్పాడు? ఆండ్రూస్కి చెప్పాడు. ఎందుకు ఫిలిప్ యేసుప్రభుకి చెప్పలేదు? యేసుప్రభుకి ఫిలిప్కి కొట్లాటైందా? యేసుప్రభుకు ఫిలిప్కి గొడవ అయిందా? వై ఫిలిప్ నాట్ వెంట్ ఇన్ టు ద లార్డ్ జీసస్ డైరెక్ట్లీ? ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? ఒకసారి మళ్ళీ అది కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఆ స్క్రిప్చర్ని మళ్ళీ రిపీట్ చదవండి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రయ్యతో చెప్పాను. ఆంద్రయ్యయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తుంది ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, శిష్యులు పిలిస్తే యేసుప్రభు వెళ్ళాడా లేదా? మీరు పిలిస్తే నేను వెళ్ళాలా అని అన్నాడా? ఎవరు పిలిస్తే ఎవరు వెళ్ళారు? శిష్యులు పిలిచారు. పలానా దేశస్థులు మిమ్మల్ని పిలుస్తున్నారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారని ఎవరు చెప్పారు యేసుప్రభుకి? ఎవరు చెప్పారు? ఏ శిష్యుడు చెప్పాడు? ఆండ్రీస్ చెప్పాడు. ఆ ప్రజలు ఆండ్రీస్కి చెప్పారా? ఫిలిప్కి చెప్పారా? ఫిలిప్కి చెప్పారు. బట్ యేసుప్రభుకి ఎవరు చెప్పారు? ఆండ్రీస్. సో ఈ ప్రజలు ఎవరికి చెప్పారు? ఫిలిప్. సో డైరెక్ట్గా ఫిలిప్ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఫిలిప్ ఎవరి దగ్గరికి వెళ్ళాడు?
ఆండ్రిస్, దెర్ ఇస్ ఎ ప్రోటోకాల్. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రోటోకాల్ లేకపోతే చాలా సమస్యలు సంఘంలో వస్తాయి, సంఘం బయట వస్తాయి, కుటుంబంలో వస్తాయి. ప్రోటోకాల్ అంటే ఒక దైవజనుని కలవాలన్నా, యేసుక్రీస్తు సన్నిధిలోకి దైవజనుడి ద్వారా వెళ్ళాలన్నా ఒకరి ద్వారా ఇద్దరి ద్వారా వెళ్ళాలి. సో డైరెక్ట్ ఫిలిప్ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతాడు. కానీ ఎందుకు వెళ్ళలేదంటే అక్కడున్న జనాభా ఎవరైతే ఆ దేశస్తులు ఉన్నారో వాళ్ళ యొక్క మెంటాలిటీ, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఫిలిప్ కన్నా ఎక్కువగా ఎవరికి తెలుసు? ఆండ్రీవ్స్కి తెలుసు. సో వాళ్ళ మైండ్ సెట్ ఒక అండర్స్టాండింగ్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎవరు? ఆండ్రీస్. ఫిలిప్కి తెలుసా? లేదు. సో ఫిలిప్ వేరే దగ్గర సువార్త చేశాడు కాబట్టి ఒకవేళ అలాంటి ప్రజలు వస్తే ఫిలిప్ యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తాడు. కానీ ఇక్కడున్న జనాభా ఎవరైతే దేశస్తులు ఉన్నారో వీళ్ళు ఎవరికి తెలుసు అంట? ఆండ్రీస్ వీళ్ళ గురించి తెలుసు కాబట్టి యేసు ప్రభు దగ్గరికి డైరెక్ట్ ఎవరు వెళ్ళారు? ఆండ్రీస్. అంటే కొన్నిసార్లు అవుతూ ఉంటాయి మీ ఫ్యామిలీస్లో, మీ పర్సనల్ లైఫ్లో ఎవడో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి పాస్ చేయాలనుకుంటే అదంతా రాంగ్ అయిపోతారు. ఎప్పుడైనా అయ్యేది ఇలా ఒకరి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొస్తారు, ఒకరికి అందించాలి. యాక్చువల్గా ఏదైతే విన్నారో అదే చెప్పరు, వేరే చెప్తారు. ఎందుకంటే ఈ చెవులకించి విన్నప్పుడు ఈ స్వరం అనేది అక్కడికి వెళ్ళాలా. కానీ యాక్చువల్గా ఏమవుతుంది, ఈ చెవులో విన్నప్పుడు ఈ మైండ్లో పనికిరాని ఆలోచనలు వస్తాయి. అంటే వాళ్ళ గురించి నీకు తెలియదు, అండర్స్టాండింగ్ లేదు. సో ఏదైతే వాళ్ళ తరపున వింటున్నావో అది నీ మైండ్లో చెడైపోతుంది. ఇప్పుడు ఏ స్వరంతో చెప్తావు? ఆ చెడు ఒక అభిప్రాయంతోనే వాళ్ళు ఇలా అన్నారంట అని చెప్పేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? సో ఏ ఒక స్వరం అయితే ఈయన దగ్గరికి రావాలో మీడియేటర్గా నేను అది ఫెయిల్ చేశాను. ఎందుకు ఫెయిల్ చేశానంటే ఇప్పుడు వాళ్ళ గురించి నాకు తెలియదు కనుక. సో నేనేం చెప్తున్నాను ఈ విషయంలో అంటే, ఒకవేళ నువ్వు ఈ పర్సన్ అయితే ఒకరి గురించి ఒకరు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మీద నువ్వు ఫోకస్ పెట్టాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నీ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు, ఫలానా వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు ఈ వ్యక్తికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫలానా వాళ్ళ గురించి తెలుసా లేదా అనేది నువ్వు కనుక్కోవాలి. ఫలానా వాళ్ళ గురించి తెలియకపోతే ఈ వ్యక్తి చెప్పేది అబద్ధం. ఈవెన్ ఈ లిసన్స్ ద వాయిస్ కేర్ఫుల్లీ. ఒకవేళ డైరెక్ట్గా ఆ శబ్దాన్ని, ఆ స్వరాన్ని క్లారిటీగా విన్నా కానీ నీ క్లారిటీగా చెప్పగలుగుతాడా? చెప్పలేకపోతాడు. బికాజ్ ఆయన మైండ్ అనేది ఆల్రెడీ కరప్టెడ్ అయిపోయింది కనుక. సో అందుకే చాలామంది ఎలా కంట్రోల్ చేయబడుతున్నారంట, దేవుడు చాలామందిని కంట్రోల్ చేయట్లేదు, మనుషులు కంట్రోల్ చేస్తున్నారు. ఒక భర్త పెద్ద బిజినెస్ కోట్ల ప్రాజెక్ట్స్తో బిజినెస్ చేస్తున్నారు. అందరూ భర్తను చూసి చాలా క్రెడిట్ ఇస్తారు ఆ హస్బెండ్కి, ఆ పర్సన్కి. చాలా గొప్పని అయ్యావు, చాలా స్ట్రాటజీస్లో మీరు ఎక్సలెంట్ వర్క్ అయ్యారు. ఇంటికి వచ్చి రోజు ఎవరి మాట వింటున్నాడు? ఈ భర్త భార్య మాట వింటాడు. హూ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్? ఇప్పుడు ట్రూత్ చెప్పండి, ఎవరు సక్సెస్ఫుల్ పర్సన్? భార్యనా భర్తనా? అంటే క్రియలు చేసేవానికన్నా గొప్పోడు ఆలోచన కలిగిన వాడు. సో యూ నీడ్ అండర్స్టాండింగ్ బిఫోర్ యూ డూ ద వర్క్స్. సో భర్త ఎంత పెద్ద బిజినెస్ చేసినా ఒకవేళ అదే భర్త వెనుకకు వెళ్ళి భార్య మాట వింటే ఎగ్జాక్ట్గా సక్సెస్ఫుల్ పర్సన్ భార్య అవుతుంది. ఒకవేళ అదే భర్త బిజినెస్ చేయాలని ప్రయత్నించి కుప్ప కూలిపోయింది, ఆ కుప్ప కూలిపోవడానికి కారణం ఒకవేళ భార్య చెప్పిన మాట విన్నట్లయితే ఇప్పుడు ఫెయిల్యూర్ పర్సన్ ఎవరు? ఆ భర్తనా భార్యనా? స్టిల్ భార్యని. అంటే ఇప్పుడు భర్త ఎవరి చేత కంట్రోల్ చేయబడుతున్నాడు? భార్య. హల్లెలూయా. సాతాని యొక్క చేతుల్లో చాలామంది కంట్రోల్ చేయబడుతున్నారు. ఈ ఫోన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది ఈజీగా. చాలామంది కంటే లేవంగానే భార్య, భర్త, తల్లి, పిల్లలు గుర్తుకురారు, ఫోనే గుర్తుకొస్తుంది. ఏడుంది ఫోన్ పక్కన చిన్న పిల్లవాడు పడుకున్నా కానీ అరే వాడు పడుకున్నాడా ఉన్నాడా గుర్తుకు రాదు, ఫోనే గుర్తొస్తుంది. వై? బికాస్ ఫోన్ ఈజ్ కంట్రోలింగ్ యువర్ ఇమాజినేషన్స్. ఎవ్రీథింగ్ విచ్ ఇస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ కంట్రోలింగ్ యూ. ఏది కంట్రోల్ చేస్తుందో దాని మీద మీరు ఉన్నట్టు. హల్లెలూయా. మీ లైఫ్ ఎవరి చేతిలో పెడదాం? మన లైఫ్ గాడ్ చేతిలో పెడదామా లేకపోతే మొబైల్ చేతిలో పెడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక 3 days మొబైల్ పక్కన పెట్టి ఉండండి, నీకు బాగా ఏదో పూడగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. 3 days ఎందుకు, 3 hours పెట్టండి. అక్కడిక్కడికి వెళ్ళి అరే ఏదో మర్చిపోతున్నా, అరే ఫోన్ కదా, రైట్, నేను 3 hours దాకా పట్టుకో. 3 గంటలు అయిపోయిన నెక్స్ట్ సెకండ్కి నీ చేతిలో ఫోన్ ఉంటుంది.
అవునా కాదా? ఎందుకు 3 గంటల వరకే నువ్వు ఏమనుకున్నావు? ఫోన్ ముట్టుకోదు. బట్ 3 hours అయిపోయిన ఫస్ట్ సెకండ్కి నీ చేతిలో ఏముంటుంది? ఫోన్. ఫాస్టింగ్ అయిపోయిన నెక్స్ట్ మినిట్కి నీ ఒక చేతులు ఏముంటుంది? హల్లెలూయా. అంటే ఫాస్టింగ్ నిజంగా నిన్ను మారిస్తే నెక్స్ట్ సెకండ్ ఏముండాలా? వాక్యం. స్టిల్ యూ హ్యావ్ కంటిన్యూయింగ్ ద వర్షిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఫోన్ నుంచి నాకు విడుదల కావాలనుకున్నప్పుడు 3 hours ఎప్పుడైతే టైం కేటాయించి నేను ఫోన్ ముట్టుకోను అని ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఒక ప్రామిస్ చేస్తావో ఏం చేయబడాలా? నువ్వు విడుదల పొందుకోవాలంట. ఈవెన్ 4th hourలో 5th hourలో కూడా నువ్వు ఫోన్ ముట్టుకోకుండా నువ్వు ముందుకెళ్ళాలి. దట్స్ డెలివరెన్స్ పర్మనెంట్లీ. సో అలాంటి సజీవము కలిగిన విడుదల మీ అందరికీ కలుగును గాక బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి పక్కవాని మాటను బట్టి మీరు డిసిషన్స్ తీసుకోకండి. ప్లీజ్ జస్ట్ కమ్ ఇన్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎందుకు మీ లైఫ్ అలానే ఉందంటే ఎవడో చెప్పిన మాటను మీరు నమ్ముతున్నారు, ఎవడో చెప్పిన కేకలు మీరు నమ్ముతున్నారు, ఎవడో నీ కోసం నువ్వు కృంగిపోవాలని చేసే ప్రయత్నాలు సఫలమవుతున్నాయి, నిష్ప్రయోజనం ఆగట్లే, సక్సెస్ అవుతున్నాయి. నీ శత్రువులు గెలుస్తున్నారు, నీ శత్రువులు జయం పొందుకుంటున్నారు. వై? బికాస్ మనం చేసే పెద్ద తప్పు ఏంటి? వాళ్ళ మాట విని నమ్మడం, పట్టించుకోవడం, వాళ్ళ మాట విని పక్కన వాడిని తిట్టడం. సో అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ విజ్డమ్. సో దయచేసి నీ ప్రతి ఒక్క పరిస్థితులలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఎక్కడికి వచ్చి నిర్ణయం తీసుకోవాలి? ఎక్కడికి వచ్చి? చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు సఫర్ అవుతున్నారు, చాలామంది పెద్దవాళ్ళు ఇప్పుడు సఫర్ అవుతారు. అనవసరంగా చదువుకోలేదు నేను, అనవసరంగా చదువుకోలేదు. చదువుకున్నోడు ఏమనుకుంటాడు? అనవసరంగా ఈ గ్రూప్ తీసుకోలేదు, అనవసరంగా ఈ కోర్సు తీసుకున్నాను. యువర్ డిసిషన్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ప్రతి డిసిషన్స్కి నువ్వు ఎక్కడ రావాలా? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఇఫ్ యూ నాట్ టేక్ ఎందుకు నా లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉందంటే బికాస్ ఆఫ్ ఎ డిసిషన్. వాట్ ఐ టేకెన్ ఈజ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఎక్కడికి రావాలను? గాడ్ ఒక ప్రజెన్స్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు షిఫ్ట్ అవ్వాలన్నా, ఇల్లు కూలగొట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఒక బైక్ కొనాలన్నా, బైక్ కొనొద్దన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, డిసిషన్స్ ఎక్కడ తీసుకోవాలా? గాడ్ ఒక ప్రజెన్స్లో. హల్లెలూయా. సాతాను 2 రోజుల తర్వాత నీకు యాక్సిడెంట్ రాసి పెడతాడు. అదే సాతాను నీకు ఆలోచన పెడతాడు కొత్త బైక్ తీసుకోమని. కొత్త బైక్ తీసుకొని 2 days తర్వాత యాక్సిడెంట్ అయిపోతుంది, బాధ డబల్ అయిపోతుంది. అదే బైక్ తీసుకునేటప్పుడు గాడ్ ప్రెజెన్స్లోకి వచ్చి తీసుకుందాం అనుకుంటున్నానేసి అని మంచి ఆలోచన ఇవ్వండి, నీకు కల పడుతుంది తీసుకోకు అని. ఆడ యాక్సిడెంట్ అవుతుందా? 2వ రోజు అయిపోయిన తర్వాత 3వ రోజు 4వ రోజు మళ్ళీ దేవుడు దర్శించి ఇప్పుడు తీసుకో అంటాడు. దట్స్ ఎ థింగ్. హల్లెలూయా. సాతాను ఏ ప్లాన్స్ అయితే వేసి పెట్టాదో నువ్వు దాన్ని గ్రహించే శక్తి నీకుందండి. యాజ్ ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ పీపుల్గా యూ హ్యావ్ దట్ లెవెల్ ఆఫ్ పవర్. హల్లెలూయా. మే యూ పీపుల్ కన్ఫ్యూజ్ ద సైటన్. మీరు సాతాన్ని కన్ఫ్యూజ్ చేసి పడాలా, సాతాన్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. నా లైఫ్ ఎందుకు ఉందో అర్థం అవ్వట్లేదు అని మాట నీ నుంచి రావద్దు, అది సాతాన్ నుంచి రావాలి. అసలు నీ లైఫ్ ఎందుకు ఉందని, అసలు వీడు ఏం చేస్తున్నాడు, నాకేం అర్థం అవ్వట్లేదు. అందుకే భాషల్లో ప్రార్థించేవాడు ఏం ప్రార్థిస్తున్నాడు? మర్మాలంట. ఆ భాషల్లో ప్రార్థిస్తున్నప్పుడు సాతానికి అర్థమవుతుందా? ఈ విల్ క్రాక్ హిజ్ హెడ్. ఎందుకు? సాతాన్ని పిచ్చెక్కిపోతుంది, ఆ భాష అనేది అర్థం కాదు. అది మనుషులు కూడా ఎలా అర్థం చేసుకుంటారు? ఎందుకు సాతానికి అర్థం కాదంటే మనుషులకు అర్థం కాదు కాబట్టి. సాతాన్ గాలిలో లేడు, సాతాను పాతాళంలో లేడు, సాతాన్ ఆకాశంలో లేడు, సాతాన్ మనిషిలో ఉన్నాడు. సో మనం చేస్తున్న ప్రార్థన ఎప్పుడైతే మనిషి వింటున్నాడో ఇండైరెక్ట్లీగా ఎవరు వింటున్నారు? సైటనిజన్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే టంగ్స్లో ప్రేర్ చేస్తూ ఉంటావో మనిషికి అర్థం కాదు. దట్స్ ఎ మూమెంట్ సాతానికి అర్థం అవ్వట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి మాట ఎప్పుడైతే వింటున్నావో ఇండైరెక్ట్గా ఎవరి మాట వింటున్నావు? సైటన్. కుప్ప కూలిపోతాయి సంసారాలు, లేకపోతే కుటుంబాలు ఎవరి మాట విన్నందుకు? ఒక స్త్రీ మాట, ఒక పురుషుని మాట. మంచివాడే కదా, మంచివాడే, సాతాను వాన్నే పట్టుకుంది. దేవుని నమ్మలే కనుక సాతాను ఎవరినైనా పట్టుకోగలుగుతుంది. అందుకే మనిషిని నమ్మకండి, సాతాను నమ్మండి ఎక్కువ. మనిషిని కన్నా, సాతాను కన్నా ఎక్కువగా దేవుని నమ్మండి. మనిషిని మాత్రం కింది స్థాయినే పెట్టండి.
ఎందుకంటే సాతానికి పర్ఫెక్ట్గా జ్ఞానం ఉంది. అదే మనిషికి జ్ఞానం లేక మనిషిలో ఉన్న జ్ఞానమే సాతానికి మనిషి సాతానికి ఇస్తున్నాడంట. సో సాతానికి నిజంగా జ్ఞానం లేదు. బట్ సాతాని జ్ఞానవంతుడు ఎలా అవుతున్నాడు? ఎవరి వల్ల అవుతున్నాడు? మనుషుల వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. సో మన కోసం ఎవరైతే నువ్వు చెడిపోవాలని, నువ్వు కృంగిపోవాలని నీ లైఫ్ని ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో, ఐ స్పీక్ జెన్యూన్లీ బై ద హోలీ స్పిరిట్, మీ లైఫ్ గాడ్ కంట్రోల్ చేసేలాగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ రోజు నుంచి అనాయింటింగ్ మీరు రిసీవ్ చేసుకుంటారండి బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. పక్కవాని కొడుకు మంచి జాబ్ కొట్టాడు, ఈ కోర్సు తీసుకొని, ఈ పేరెంట్స్ ఏం చేస్తారు? నువ్వు కూడా ఇదే తీసుకోరా, నువ్వు కూడా ఇదే తీసుకో, నువ్వు కూడా ఇదే తీసుకో. వద్దు మమ్మీ, నాకు ఇష్టం లేదు, ఇదే తీసుకో. మనోడు అది తీసుకుంటూ మంచోడు అయిపోయాడు, గొప్పోడు అయిపోయాడు, లక్షలు చంపాడు, నువ్వు ఇదే తీసుకో. అలాంటి మాటల ప్రెషర్ మీకు ఉండదండి. యు ఆర్ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే కంట్రోల్ చేయాలి మిమ్మల్ని అని ఆ మాటలు మాట్లాడతారో, ఐ విల్ గివ్ ఏ కీ. ఆ కీ ఏంటో తెలుసా? నవ్వండి. ఎప్పుడైతే స్మైల్ చేస్తారో, that's the angel of the Lord will come unto you and do the miracles. Hallelujah, hallelujah, hallelujah. సో కంట్రోల్ చేసే వ్యక్తులు ఎవరైతే మీ చుట్టుపక్కల ఉంటారో ఇంకా మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు. ఎవరు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారండి? గాడ్ ఆల్మైటీ. మీరు మిమ్మల్ని కూడా కంట్రోల్ చేసుకోలేరు. హల్లెలూయా, హల్లెలూయా. బార్ షాప్కి వెళ్ళి ఆ బార్ చూడగానే ఆశ పుడుతుంది తాగాలని. ఐ విల్ కమాండ్ ది అనాయింటింగ్ విచ్ ఈస్ ఇన్ మీ షల్ రిలీజ్ అపాన్ యూ. అది ఏంటో చెప్తా. తాగాలని ఎప్పుడైతే ముందుకు వెళ్తుంటావో ఒక రాయి ఉంటుంది. రాయిని తగలకుండా కాపాడే దేవుడు, అదే దేవుడు రాయిని తగిలిచ్చేవాడు కూడా. ఐ రైట్ న్యూ స్క్రిప్చర్స్ ఇన్ ద బైబిల్. ఇఫ్ యు గో అండ్ ఫాలోయింగ్ ద సిన్స్, ఏదైతే తాగాలని ఆశతో ఒక ముందుకు వెళ్తాడో అదే రాయి ఏకేక వేస్తుంది, నీ కోసం ప్రార్థిస్తుంది. అక్కడ తన్ని పడిపోతావు. ద ప్రేయర్ ఇస్ ఫుల్ఫిల్డ్. ఆ పాపం చెయ్యకుండా ఎవరు కాపాడారు? నీ విత్తనము, నీ వేసే ఆ కానుక రాయిలాగా మార్చబడి, అగో ఆ రాయి అక్కడ నిన్ను కాపాడు. డోంట్ వరీ, బికాస్ సృష్టి నీ కోసమే సృష్టించబడిందండి. ఈ భూమి, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఈ భూమి ఒకటే ఉందా గ్రహాలలో? అలా అని 9 గ్రహాలే ఉన్నాయా? అలా అని 12 గ్రహాలే ఉన్నాయా? నో. సైంటిస్టులు ఎంత చూసారో అదే మీకు చెప్తున్నారు. హల్లెలూయా. సైంటిస్టులు ఎంత చూసారో అంతే మీకు చెప్తున్నారు. బట్ సైంటిస్టులు చూడలేని ఒక థింగ్స్ అనేకములు ఉన్నాయంట. దేవుడు ఇంకా చాలా సృష్టిని పెట్టాడు. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ, ఏ సృష్టినైతే మీరు చూస్తున్నారో అది 1%. 99% ఆఫ్ ద క్రియేషన్, ఏ సృష్టి అయితే ఉందో అది నీ శరీర కళ్ళతో చూడలేవు. 99% యొక్క సృష్టి నీ ఆత్మతో చూడగలుగుతాం. సో ఆ 1% సృష్టి దేంతో చూడగలుగుతావు? శరీరంతో. అదే సైంటిస్ట్ దేంతో చూడగలుగుతున్నాడు? ఆ 1% సృష్టి శరీరంతో చూసి ఇది 100% సృష్టి అని చిల్డ్రన్స్కి స్కూల్లో టీచ్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల ముందు ఒక గ్రామ్ లేదు, కొన్ని సంవత్సరాల తర్వాత మేము వెతకగా గ్రామ్ దొరికింది అంటున్నాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు అడ్వాన్స్గా వెళ్తే అదే సైంటిస్ట్ కూడా అంటాడు, ఇంకా వెతకగా గ్రామ్ ఇంకోటి దొరికింది అంటాడు. వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్? అవి సృష్టించబడుతున్నాయా? నువ్వు సృష్టించబడలేదు ఆత్మలో. A scientist was not created in the spirit, but you people are created in the spirit of the living God, that make you to see everything in the spirit. ఆత్మలో సమస్తాన్ని చూడగలిగే కనులు నీకు ఇవ్వబడ్డాయంట. హల్లెలూయా, హల్లెలూయా. I can speak about you. నువ్వు పుట్టక ముందు ఏ విషయంలో నీ ఒక జనరేషన్ ఎలా ఉందనేది కూడా చెప్పగలిగే సామర్థ్యం ఒక ప్రాఫెట్లో ఉంటుంది. సో నువ్వు పుట్టిన తర్వాత ఏం జరిగింది హాస్పిటల్లో ఆర్ ఎల్స్ మీ ఇంట్లో నీకు తెలుసా? బట్ ఐ కెన్ సే అబౌట్ యూ. హల్లెలూయా. అంటే ఒక 30 సంవత్సరాల క్రితం, ఈవెన్ ఐఎమ్ నాట్ కేమ్ ఇన్ ద ఫ్లెష్ అండ్ ద బ్లడ్. మీరు పుట్టినప్పుడు నేను పుట్టలేదు, కానీ మీరు పుట్టిన ఒక రోజు ఏం జరిగిందో చెప్తున్నా. హౌ కెన్ ఇట్ పాసిబుల్ అండి? ఎలా సాధ్యం అవుతుంది? దట్స్ గాడ్. అదే దేవుడు.
అంత గొప్ప అతీత శక్తి మనలో పెట్టడానికి రెడీగా ఉన్నాడు. మీరు సిద్ధమైతే అదే శక్తి మీలోకి వస్తుందండి, బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే నేను శారీరకంగా పుట్టాల్సిన అవసరం లేదు. నీ గురించి చెప్పాలండి, ఎందుకు శారీరకంగా పుట్టాల్సి వచ్చింది? నువ్వు శారీరకంగా వింటావు కనుక. యూ విల్ హియర్ వాయిస్ ఎగ్జాక్ట్లీ ఎలా? ఫిజికల్గా, ఆత్మీయంగా వింటావా? దేవుడు చెప్తున్న స్వరం నువ్వు వినగలుగుతున్నావా? ఎందుకు వినలేకపోతున్నావు అంటే ఆయన శారీరకంగా చెప్తున్నాడా? దేంతో మాట్లాడుతున్నాడు దేవుడు? నీ ఆత్మతో. నీ ఆత్మతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన ఎవరు? ఆయన ఆత్మ కనుక. ఆయన ఆత్మ కనుక నీ ఆత్మతోనే దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు స్వరం ఎలా వినాలి? ఆత్మీయంగానా శారీరకంగానా? ఆత్మీయంగా విన్నవాళ్ళే వినగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కేకలు కొన్నిసార్లు ఆఫ్ అయినా నో ప్రాబ్లం. ఒకసారి చెప్పాను, బంధకంలో ఉన్నా కానీ సంతోషించండి. ఇర్మియానా ఎహెజ్కేల్, ఐ బిలీవ్ ఎవరు? ఇర్మియా ఏం చేశాడు? జైల్లో ఉండి బిజినెస్ చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, సంతకాలు పెడుతున్నాడు. ఎక్కడుండి? జైల్, బంధకంలో ఉండి. అంటే గాడ్ ఏ లెవెల్ ఆఫ్ గ్రేస్ ఇచ్చాడండి ఆ వ్యక్తికి. జైల్లో ఉంటే దేవుడు ప్రత్యక్షమై నువ్వు ఇలా బిజినెస్ చేయమని చెప్తున్నాడు. మరి ఇర్మియా అనొచ్చు కదా, నేను జైల్లో ఉన్నాను ఎలా చేయాలని. అవన్నీ పనికిరావు, నువ్వు చెప్పావు నేను చేయాలి అంతే. మనకు ఆ ఫెయిత్ ఉంటుందా? హల్లెలూయా. ఆ ఫెయిత్ మనకుందా? కష్టం. అందుకే కొన్నిసార్లు నీ ప్రార్థన ఆగిపోతుంది. అలాగని నీ ప్రార్థన ఆగిపోయిందని నేను ఎప్పుడు కూడా కండమ్నేషన్ చేయలేదు. నీ ప్రార్థన ఆగిపోయినా నో ప్రాబ్లం, ఇంకా ప్రార్థన కంటిన్యూ అవుతుంది. అది ఎవరు చేస్తున్న ప్రార్థన? నువ్వే. అది దేని ద్వారా చేస్తున్న ప్రార్థన? నీ కానుక, నువ్వు చేసిన సహాయం, నువ్వు పరిచర్యకు చేసిన ఒక కష్టమైన పని, ఏ చెమట అయితే దేవుని యొక్క మందిరానికి పడిందో ఆ చెమట ప్రార్థిస్తూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక యాక్సిడెంట్ జరగాల్సి ఉంది, జరగలేదు. అలా నువ్వు ప్రార్థిస్తున్నావా? చేయట్లేదు. ఏం చేస్తుంది ప్రేయర్? సంథింగ్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ. అదే నువ్వు చేసిన కష్టం. ఆ కష్టాన్ని ఎప్పుడు కూడా దేవుడు ఆయన దగ్గర పెట్టుకోడండి. వాట్ ఎవర్ యూ డూ దట్ బిలాంగ్స్ టు యూ. నువ్వు ఏది చేసినా దేవుడు నీ పట్ల మళ్ళీ తిరిగి చేస్తాడు. కానీ నువ్వు ఏది చేసినా ఆయన దగ్గర పెట్టుకోడండి. దేవుని మహిమపరిచిన మహిమ కూడా ఆయన దగ్గర ఉండదు. ఎవరి దగ్గరికి ఉంటుంది? మళ్ళీ అది రివర్స్గా నీ దగ్గరికే వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు దేన్ని ఎన్నుకున్నాడండి? ఏ లెవెల్ ఆఫ్ గాడిదని ఎన్నుకున్నాడు? బంధించబడిన దాని మీద ఎవరు కూడా అంతకుముందుకు కూర్చోలేదు. ఎవరు కూడా అంతకుముందుకు కూర్చొని కొనియాడబడలేదు. మీ లైఫ్లో అలా చాలా శాతం అనుకోవచ్చు, పక్కవారు కూడా అనొచ్చు, దేవుని నమ్మినో ఏం జరుగుతుంది అని. ఇట్స్ ఎ టైమ్ దట్ కమింగ్. ఆ గాడిద కూడా అదే అనుకోవచ్చు, ఇంకెన్నాళ్ళు ఇంట్లో కట్టబడతాను, ఎన్నాళ్ళు ఇంకా బంధించబడతాను, నన్ను వీలే కంట్రోల్ చేస్తున్నారు, నాకంటూ స్వేచ్ఛ లేదా? ఆ మూమెంట్లో యేసుప్రభు వచ్చి ఏం చేశాడు? దాని యొక్క కట్లను విప్పేశాడు. విప్పేసడమే జరిగిందా? ఏం చేశాడు? ఇంకా దాన్ని వాడుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దేన్ని విడిచిపెట్టాడు? నిన్ను మాత్రం అసలే విడిచిపెట్టాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని పట్టుకున్నావా? దేవుని నిన్ను పట్టుకున్నాడా? నువ్వు పట్టుకున్నావు అనుకో, విడిచిపెడదాం. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఈరోజు పట్టుకుంటాం, రేపు విడిచిపెడతాం. సో ఆ విధానమైన మైండ్ సెట్ మనకుంది కనుక మనం పట్టుకునేలాగా దేవుడు చేయట్లేదు. దేవుడే మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? పట్టుకున్నాడు. ఆయన వాక్యంలో సెలవిస్తున్నాడు, దేవుడే మొదటగా మిమ్మల్ని ప్రేమించాడంట, అప్పుడు నువ్వు ఆయనను ప్రేమించగలుగుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమన్నా విడిచిపెట్టినానేమో యేసయ్యను. నువ్వు విడిచిపెట్టేది నేను ఫస్ట్ పట్టుకోలేదు. ఎవరు పట్టుకున్నారు మిమ్మల్ని? గాడ్. నీ చెయ్యి ఎవరు పట్టుకున్నారు? ఆయన. నువ్వు తప్పిపోతావా? ఇక తప్పిపోతావా? లేదు. ఆలోచన ఉంటే దయచేసి తీసేయండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఏ వ్యక్తి కూడా దేవుని నుంచి మిమ్మల్ని దూరం చేయలేడండి. ఐ ప్రామిస్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఏ సిచ్యువేషన్ కూడా మిమ్మల్ని దేవుని నుంచి దూరం చేయదండి. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. హల్లెలూయా, హల్లెలూయా. మీ శత్రువులు ఏ ప్రయత్నం మీకోసం చేసి మీరు కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వాలని, కుప్ప కూలిపోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనమే అవుతున్నాయండి. నో ప్రాబ్లం ఫర్ దట్. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నేను చెప్తే నువ్వు చెయ్యాలి అనే గర్వంతో ఉన్న వ్యక్తులు ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండండి, నీ దేవుని చూపించండి. వాళ్ళ దగ్గర నుంచి పారిపోకండి.
నీ దేవుణ్ణి చూపించేంత సామర్థ్యం ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావో, యువర్ గ్రేట్నెస్ ఈజ్ ద గాడ్స్ గ్రేట్నెస్, గాడ్స్ గ్రేట్నెస్ ఈజ్ యువర్ గ్రేట్నెస్. సో నీలో ఉన్న గొప్పతనం నీది కాదు, ఆయనది అని ఎప్పుడైతే నమ్మి విశ్వసించి దాని యందు క్రియలతో ముందుకెళ్తావో, అలాంటి వారి ముందు ఎవరి గొప్పతనం బయలుపరచబడుతుంది? నీది కూడా కాదు. ఎవరిది? దేవుని. ఎందుకు బయలుపరచబడట్లేదో తెలుసా? నాదేంటో నేను చూపిస్తారా అంటున్నావు కాబట్టి బయలుపరచబడట్లేదు. ఎవరైనా అలాంటి వాళ్ళు వచ్చి నీ ముందు ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? నీదేందో నువ్వు చెప్తున్నావు కదా, నాదేందో నేను చెప్తాను. నీదేందో నువ్వు చెప్తున్నప్పుడే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఎందుకు? నువ్వు దేవుని నమ్మినావు కనుక. సో మనం ఎవరిని చూపించాలా? ఎవరిని చూపించాలా? దేవున్నా నిన్ను నువ్వు చూపించుకుంటావా? నిన్ను చూపించుకుంటే నువ్వు బ్రతుకుతున్నట్టే. ఇంకా నువ్వు చచ్చిపోతే నువ్వు దేవుని చూపించే వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మహోన్నతమైన స్థలములో ఉన్నాడంట. ఆ యేసయ్యని చూడగలిగే కన్నులు ఈరోజు రావాలండి. ఏ యేసయ్యను? మహోన్నతమైన స్థలములో, అంటే హైయెస్ట్ ప్లేసెస్. నీ మైండ్లో గొప్ప ఆలోచన నీకు తెలియదు, దేవుడు ఇస్తాడు అవి. నీ మనస్సులో ఒక బిజినెస్ విషయంలో హైయెస్ట్ థాట్స్ నీకు అర్థం అవ్వట్లేదు, గాడ్ విల్ గివ్. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కనెక్షన్స్ దేవుడు మీకు పరిచయం చేస్తాడు. మీ బిజినెస్ లైఫ్లో, మీ స్పిరిచువల్ లైఫ్లో, మీ ఫిజికల్ లైఫ్లో చాలా గొప్ప వాళ్ళని నీకు దేవుడు పరిచయం చేస్తాడండి. బై దీస్ ప్రాఫిటిక్ ఐ కమాండ్ లెట్ దట్ గ్రేస్ బి అపాన్ యూ. దేవుడు అలాంటి గ్రేస్ మీ అందరికి ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళాడు. ఎవరో తెలియదు, వాళ్ళంతా తెలుసా? తెలియదు. కానీ వాళ్ళ బట్టలు ఏవైతున్నాయో ఇప్పేసి అక్కడ పడేస్తున్నారు. ఇట్లాంటి కొమ్మలు గొడ్డలతో నరికి యేసుప్రభు యొక్క కాళ్ళ కింద పెడుతున్నారు. సో ఆ గాడిద నడవద్దు భూమిపైన, దీని మీదనే మేము వేసే దాని మీద నడవాలని అట్లా కొనియాడుతున్నారు. ఏ విధానాన్ని బట్టి కొనియాడుతున్నారు? వాక్యంలో ఏముందంట? యేసుప్రభు ఎవరిని లేపడం వల్ల, మరణం నుంచి ఎవరిని లేపాడు యేసుప్రభు? లాజరస్. ఆ సువార్త ఎక్కడ దాకా వెళ్ళిందంట? ఇంకో దేశంకి వెళ్ళిందంట. ఈయన చేసింది ఏ దేశంలో? ఇంకో దేశం. యేసుప్రభు ఒక దేశంలో అద్భుతం చేస్తే ఆ వార్త ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? మన మినిస్ట్రీ ఈ దేశంలోనే ఉందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమి మీద కూడా లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ హైయెస్ట్. ఏంజల్స్ విల్ అట్రాక్టెడ్ టు దిస్ మినిస్ట్రీ. హల్లెలూయా. మనం చేసే మిరాకిల్స్ రికార్డెడ్, ట్రాక్ రికార్డ్ అవుతున్నాయి. ఇక్కడ హెవెన్స్లో ప్రతి మిరాకిల్స్ రికార్డ్ అవుతుంది. నువ్వు సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా ఏంజల్స్ మాత్రం రికార్డ్ చేస్తుంది. ఏమని? లెట్ మీ గివ్ ద మిస్టరీ. ఒక దేవుడంట ఒక స్క్రిప్చర్ అంటే లేఖనం రాశాడు. లేఖనాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తున్నారు? యేసు ప్రభు. ఏ మిరాకిల్స్ అయితే ఇప్పుడు మనం రాస్తున్నాము, చేస్తున్నాము, అది ఏంజల్స్ ఏం చేస్తున్నాయి? రాస్తున్నాయంట. ఒకవేళ యేసు ప్రభు రాకడ లేట్ అయితే మనం ఆల్రెడీ చనిపోయి ఉంటే, ఏ జనరేషన్ అయితే తర్వాత వస్తుందో ఈ ట్రాక్ రికార్డ్ అనేది కూడా వాళ్ళు పాటిస్తారంట. ఈ ట్రాక్ రికార్డ్ వాళ్ళు ఒబే అయ్యి అదే జరిగిస్తారంట. సో వాట్ ఈస్ మీన్ బై దట్? వీఆర్ డూయింగ్ జనరేషనల్ మిరకిల్స్. జనరేషనల్ మిరకిల్స్ అంటే ఇప్పుడు జరిగే అద్భుతాలు 5 తరాల వరకు అద్భుతం పనిచేస్తూనే ఉందంట. నువ్వు ఏదైతే నీ రోగం ఆర్ఎల్స్ నీ వ్యాధి, ఒక అవయం ఎప్పుడైతే పాడవుతుందో, నేను ప్రార్థించిన తర్వాత జరిగే ఆ స్వస్థత నీకు మాత్రమే కాదు, నీ నుండి పుట్టిన 5 తరాల వరకు పనిచేస్తుందంట. ఈవెన్ ఇట్ గోస్ టు 7 generations. మీ మూడో తరంలో ఉన్న మీ మనమడో, మీ ముని మనమడో ఒక రోగంతో బాధపడుతున్నప్పుడు సడన్గా హీల్ అయిపోతుంది. బికాస్ ఆ హీలింగ్ ఎలా వచ్చింది? ప్రాఫిట్ బిఫోర్ ద 3rd generation ప్రేడ్ ఫర్ యూ. ఆ ప్రవక్త ఏదైతే 3వ జనరేషన్స్ ముందు నీ కోసం ప్రార్థించాడో, నీ రక్తము దానికోసం ప్రార్థిస్తుంది. అప్పుడు ఆ మిరకిల్ అనేది లైఫ్ లాంగ్, మీనింగ్ దట్ 7 generations వరకు స్థిరపరచబడుతూ ఉంటుందంట. హల్లెలూయా. సో వాట్ ఐఎమ్ ప్రీచింగ్ దట్, ఏ ఆశీర్వాదం అయితే దేవుడు మీకు ఈ జనరేషన్లో ఇస్తున్నాడో, మీ పిల్లలంతా కూడా ఈ ఆశీర్వాదాన్ని చూస్తూనే ఉంటారంట. ఎక్కడ కూడా పాపముతో ఉండరిక, ఎక్కడ కూడా జనరేషన్స్ బ్రేక్ అవ్వదండి. సో వాట్ ఎవర్ యు డూ, దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ వర్డ్ ద్వారా ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో, టుడే ఐ సే దట్
మీ గర్భము బాయ్స్ ఆర్ గర్ల్స్ హూ ఎవర్ మే బి, మీ ఒక కడుపులో ఉన్న ఆ దైవ సంబంధమైన ఆత్మీయ గర్భమును నేను చూస్తున్నాను, అది తెరిచినట్టుగా. సో దాని నుండి కలుగజేయబడిన మహిమ మీలో పనిచేస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాంతో ఏమంటాడు గాడ్, నువ్వు దేశాలను కనే వ్యక్తి అంట. ఫిజికల్లీ ఆడవాళ్ళకే గర్భము, స్పిరిచువల్లీ బోత్. స్పిరిచువల్లీ ఈవెన్ బాయ్స్ హ్యావ్ ఆల్సో ఏ వూమ్, స్పిరిచువల్ వూమ్. నేను కొన్ని వందల మందిని కన్నానండి, కొన్ని వందల మందిని కన్నాను. దేశాలను కనడానికి ఆ నొప్పి, ఒకరిని కనడానికే నొప్పి ఉంటే స్పిరిచువల్గా దేశాలు కనడాలంటే ఏ లెవెల్ ఆఫ్ పెయిన్ మీకు ఉంటుంది. ఒక పర్సన్ని కనడానికి అంత ప్రసవ వేదన ఒక తల్లి భరిస్తే, ఒక దేశాన్ని కనాలంటే ఆత్మీయంగా ఎంత పెయిన్ ఆ వ్యక్తి భరిస్తాడు. యు నెవర్ అండర్ ఎస్టిమేట్ దట్ పెయిన్. ఆ పెయిన్ని తట్టుకునే శక్తి దేవుడు మనకిస్తాడండి. సో నో ప్రాబ్లం ఫర్ దట్. యూ విల్ రిలీజ్ ద నేషన్స్, యూ విల్ ప్రొడ్యూస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. నీ నుండి కలుగజేయబడుతున్న జనరేషన్సే ఇట్స్ ఏ జీసస్ జనరేషన్స్. జస్ట్ గివ్ క్లాప్స్ టు హూ ఎవర్ బిలీవ్స్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్డ్ కొంతమందికి తెలిసింది కాబట్టి సైటన్ వచ్చేస్తున్నాడు, వచ్చి రాంగ్ కనెక్షన్ అనే భార్యను పెట్టేస్తాడు. పెళ్ళి కాని వాళ్ళు దయచేసి వినండి, ఎవరినో పనికిరానోని తీసుకొస్తాడు, ఎవరినో పనికిరాని స్త్రీని తీసుకొస్తాడు, తీసుకొచ్చి జనరేషన్ని కరప్ట్ చేస్తాడు. ఐ ప్రే బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఏ రాంగ్ కనెక్షన్స్ నీకు రాదండి. బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ మే యూ కనెక్ట్ టు ద రైట్ కనెక్షన్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యు పీపుల్ ఆర్ జనరేటర్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇంకా మీ తల్లిదండ్రులు చెప్పినట్టు మీరు చేసుకో, దేవుడు చెప్పినట్టే జరుగును గాక. నో ప్రాబ్లం ఫర్ దిస్ గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు చెప్పినట్టే వినాలంటే ఆ దేవుడు వాళ్ళ ద్వారా జరిగించును గాక. సో ఎలాగైనా సరే గాడ్స్ విల్ మాత్రమే జరుగుతాయి. యు ఆర్ బిలీవింగ్, జస్ట్ గివ్ క్లాప్స్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు ఫైండ్ డిప్రెషన్, అరే నాకు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు అనుకున్నా పర్వాలేదు, ఈ వర్డ్ మిమ్మల్ని కాపాడుతుంది. ఈరోజు పలికిన ఈ ఒక మాట అది తరతరాల వరకు చనిపోదని గుర్తుపెట్టుకో. పవర్ ఆఫ్ ద ప్రాఫిట్ అనేది అంత లెవెల్స్ ఉంటాయి, బట్ మీకు ఆ ఫెయిత్ ఉండదు కాబట్టి ఆ పవర్ అనేది తగ్గిపోతుంది. ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు అనుకునేది, వర్షము కిందికి వచ్చేటప్పుడు ఇంత చినుకుంటే పైనుంచి ఎంత పెద్ద ఐస్ ఉంటుందో అని. అంటే పైనుంచి చాలా పెద్దది ఉండొచ్చు, వడగళ్ళ వర్షం అంటారు కదా, చాలా పెద్ద ఐస్ గడ్డ ఉండొచ్చు, కిందికి వచ్చేసరికి కరిగిపోతూ 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 చిన్నది అవుతుండొచ్చు అని అనుకో. అది నిజమా అబద్ధమా పక్కన పెడితే, నేను పలికే మాట చాలా శక్తితో ఉంటుంది. అది నీ దగ్గరకు వచ్చేసరికి చిన్న శక్తితో రిసీవ్ చేసుకుంటా. మరి అదే పవర్ ఏదైతే మేము రిలీజ్ చేసి ఆ స్వరాన్ని మీకు చెప్పానో అదే పవర్తో రిసీవ్ చేసుకోవాలంటే నీకేం కావాలి? ఫెయిత్. జస్ట్ గివ్ క్లాప్స్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరిలో స్థిరపరచును గాక.